ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు కనుక ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా రోజు వాక్యపు ధ్యానంలోకి వెళ్దాము. అందరూ కూడా తలలో వచ్చండి, ప్రార్థన చేసుకోండి, దేవుని యొక్క సహాయాన్ని కోరుకోండి. ప్రార్థన. పరలోకమందున్న ప్రార్థన తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఎంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారు తండ్రి. నా జీవితాలు ఏమైపోలో తండ్రి, ఎందుకు పనికిరానికి మమ్మల్ని అయినా ఇంత యథార్థతగా పరిశుద్ధులుగా నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగం ద్వారా మమ్మల్ని నిలబెట్టే విధానం బట్టి వాళ్ళు సంఘం అంతా కలిసి ఆశతో ఆసక్తితో ఏక మనస్సుతో ఏకాత్మతో నేను ఆరాధిస్తూ ఉండగా మీరే మా అందరితో మాట్లాడి బలపరించి స్థిరపరచు. ఎవరికి ఈ మాటలు కావాలో, ఈ మాటల వల్ల ఎవరు నాయన ఏమి కోరుకుంటున్నారు, అసలు నీ యొక్క ప్రణాళిక ఏమై ఉందో, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి వచ్చి నాయన శ్రమను అనుభవించి చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారుడే తిరిగి లేవడానికి గల కారణాలు ఏంటి? గుర్తిరిగి వాటి ప్రకారం ప్రతి జీవితం అందరికీ కూడా దయచి ఎవరైతే రావాలో వారిని త్వరగా రావడానికి సహాయం, వచ్చిన వారు రావాల్సిన వారి వరకు చూడకుండా నీ మాటల కొరకు ఎదురు చూసే బాధ్యత ప్రతి ఒక్కరికి దయచి ఈ మాటలు చెప్పుటకు సిద్ధపడుతున్న నాకును సంయోచితున్న జ్ఞానమును మరి ముఖ్యంగా సరిగా విభజించి ఉపదేశించుటకును ఈ వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయాలకు పంపించి మా కొరకు త్వరలో రానే ఉన్నా యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన మనము మనకి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. దేవాది దేవుడు మహాకృప ఆయన యొక్క దయ. ఇలా ఎవరైనా ఫోన్ ఒకవేళ సైడ్ లేకపోతే సైడ్ పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకవేళ వాక్య మధ్యలో ఫోన్ మోగితే అది చాలా బాధాకరం కనుక ఫోన్ మోకుండా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. వాక్యంలోకి వెళ్ళిపోదాము. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారి రోజు ఏం చేయబడ్డారంటే తిరిగి పిచ్చు ఒక విషయం చెప్తాను, చదివారండి. పోయిన శుక్రవారం ఆయన ఏం చేశారు? సిలువ వేసి, సిలువు ఆయనని వేయడానికి గల కారణాలు ఏంటంటే ఆయన నేరం చేశాడు. ఏం చేశాడండి? నేరము చేశాడు. ఇంకా బాగా చెప్పాలంటే ఆయన యూదులకు రాజుగా ప్రకటన చేసుకున్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే చీకటిలో ఉన్న అనేక మందిని వెలుగులోనికి తీసుకొస్తున్నాడు.
ఏం జరుగుతుందయ్యా అక్కడంటే, ఆయన్ని చంపడానికి పక్కా ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళకి అర్థం కాని ఏంటంటే, ఆ ప్లాన్ అంతా ఎవరిది? తండ్రి దేవుడిది. ఏమనుకుంటున్నారు? ఇదంతా మా ప్లానే, ఇదంతా మేము చెప్పినట్టుగానే జరుగుతుంది, మేము చేయాలనుకున్నట్టుగానే జరుగుతుంది అని మురిసిపోయే ప్రజలు ఆనాడు ఉన్నారు, ఈనాడు. అని ఆయన ప్రణాళిక ఏంటంటే, నా కుమారుడు నా పిల్లల కొరకు ప్రాణాన్ని అర్పించాలి అని ఆయన ఒక ప్లానింగ్ ఉంది. చాలా వీలు వేసుకున్న ప్లాన్తో అన్ని సక్సెస్ అవుతున్నాయి అనుకుంటూ ఆ అపవాది గారి యొక్క మెడను విరగొట్టడానికి యేసుక్రీస్తు ప్రభు వారికి అవకాశం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ శిలువలో వేలాడదీసినప్పుడు ఆయన పలికిన మాటలు 7 మాటలు శుక్రవారం మనం వివరించుకున్నాం. ఆ మాటల వల్ల కూడా మనకేంటంటే లాభం. సువార్త ప్రకటించేశాడు ఆయన. ఆ ఎలా ప్రకటించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో పోయిన శుక్రవారం మనం నేర్చుకున్నాం. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒక దేహాన్ని ఏం చేయాలి? సమాధి చేయాలి. వీళ్ళు అనుకున్నారు, ఆ దేహములో ప్రాణం ఉన్నంతసేపే ఆ దేహానికి విలువ, తర్వాత ఆ దేహానికి విలువ లేదు. నిజానికి కూడా లేదు. మన దేహానికి విలువ ఉంటుంది చెప్పండి. సరిపోయిన తర్వాత బాగా ప్రేమించిన బిడ్డ, లేదా బాగా ప్రేమించిన భర్త, భార్య, తల్లి, తండ్రి అని ఏమైనా వారం రోజులు ఇంట్లో బెటర్ పెట్టుకుంటారేంటి? సరిపోయిన తర్వాత ఎంత త్వరగా బయటికి తీసుకెళ్ళి సమాధి చేస్తే అంత మంచిది. వీళ్ళు అదే అనుకున్నారు. కానీ లోగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరికి తెలియకుండా ఆరాధించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చనిపోతే, ఎవరైతే ధనవంతుడు ఉన్నాడో ఆయన చనిపోతే ఆయనను బాధ పెట్టించుకోవడానికి ఒక సమాధి తొలిపించుకున్న ఆయన ఒక ధనవంతుడు ఉన్నాడండి. ఆయన ఎవరికీ తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధిస్తున్నట్టు, యేసుక్రీస్తు ప్రభు వారి మీద విశ్వాసం ఉన్నట్టు ఎవరికి తెలియదు. ఆయనే ఎవరికి తెలియకుండా ఉన్నాడు. కానీ అందరికీ తెలియవలసిన సమయం వచ్చింది. ఇప్పుడు ఆయన అధికారులకు వచ్చిన మాట ఏంటంటే, ఇదిగోయా నీకు ధనాన్ని ఇస్తాను, నాకు ఈ దేహము కావాలి. ఏం చేసుకుంటావు అని అడగలే. ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు. మనమైనా తీసుకెళ్ళి ఏం చేయాలి? కూర్చిపెట్టాలి. ఇతరులు చేసేది అదే కదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఆ ధనవంతుడికి ఆ దేహాన్ని అప్పగించారు. ఎవరి దేహం అది? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దేహం. ఈయన ఏం చేశాడంటే అది అట్టుకెళ్ళి ఆయన ఏదైతే తొలగించుకున్నాడో ఆ సమాధిలో ఆయన్ని పెట్టి పూర్తి చేసేసాడు. పూర్తయిపోయిన తర్వాత ఈలోగా ఆ అధికారుల దగ్గరలో కొంతమందికి అధికారులు యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడ సువార్త ప్రకటించినా, ఎక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళినా వాళ్ళ చుట్టూ కొంతమంది ఉండేవారు. పంపించేవారు, అధికారులు పంపించేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారు?
ఆయన ఏం ప్రకటిస్తున్నారో మీరేం చేయాలి? వినండి, విన్న మాట విన్నట్టుగా మా దగ్గరికి తండ్రి. అది జరుగుతున్న సందర్భాలలో మొత్తం ఒకసారి విన్నారు, ఈ బోధకుడు చనిపోతాడట, సమాధి చేయబడతాడట, మరలా తిరిగి 3వ దినాన లేస్తారట. లేస్తారట అని ఆ విషయాన్ని గుర్తుపెట్టకుండా వాళ్ళు ఏం చేశారంటే అధికారులతో, మనకి ఆ దేహంతో పని లేదని ఇచ్చేసాము, ఆ దేహం వల్ల మనకి ఏ ఉపయోగం లేదని ఇచ్చేసాము, కానీ ఒక మాట మేము ఆయన అన్నప్పుడు విన్న మాటలు మాకు జ్ఞాపకం ఉన్నాయి. ఆ మాటలు ఏంటంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేస్తారని చెప్పాడు. ఆయన లేస్తాడో లేవడో తర్వాత విషయం. ఈ మాట శిష్యులకు కానీ జ్ఞాపకం ఉంటే శిష్యులు ఏం చేస్తారంటే ఆ దేహాన్ని తీసుకెళ్లిపోయి వేరే చోట పెట్టి, ఇదిగో మా బోధకుడు లేచాడు అని వారందరూ చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలో వచ్చి ఆ యొక్క దేహాన్ని తీయకుండా ఒక బలమైన రాయిని ఏం చేద్దాం, పెట్టేద్దాం. ఎవరు ఆ రాయిని తొలగించడానికి వీలు లేకుండా చేసేద్దాం. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చిన్న మాట కూడా బయటికి రావడానికి లేదు. అక్కడితో ఆయన క్లోజ్ అయిపోవాలంటే, ఆయన పేరు బయటికి రావడానికి లేదు అనే ఉద్దేశాలతో ఈరోజు ఎలాగైతే క్రైస్తవ్యాన్ని అలాగ తొక్కేయాలని, ఎలాగైతే ఈరోజు క్రీస్తు గురించి అనేక మాటలు వినిపించకుండా చెయ్యాలని లోకు ఎన్ని ప్రయత్నాలైతే చేస్తుందో, ఎన్ని ఇబ్బందులు పాలైతే పెడుతుందో, ఎన్ని ఇబ్బందులు పాలు పెడుతుందో ఈరోజు కూడా ఇంత దారుణమైన పరిస్థితిలోనికి తీసుకెళ్ళిపోతున్న నాయకుడు ఆనాడు కూడా ఆ పరిస్థితుల్లో కూడా ఇలా చాలా మంది యేసు క్రీస్తు ప్రభు వారిని ఇక ఆయన మాట ఎవరికి జ్ఞాపకం లేకుండా చేయాలని ప్రయత్నాలను చేసే ప్రయత్నం ఏంటంటే, ఆయన ఉన్న సమాధిలోనికి ఎవరు వెళ్లకుండా పెద్ద రాయిని ఏం చేయాలట, పెట్టేయాలి. ఎవరి వల్ల తీయడానికి అవ్వకూడదు, తీస్తే వారికి మరణ శిక్ష అని ఆలోచించుకుని మొత్తం మీద అధికారులను అడిగి, అధికారులతో పాటు చాలా మంది వచ్చి మొత్తం మీద సమాధికి అడ్డంగా ఏం పెట్టారట, రాయి పెట్టడం అనేది జరిగింది. మోతేసేసారు. చిన్నది కాదు, చాలా పెద్దది. అది తీయాలంటే చాలా మంది రావాలి. మరి అంతమంది వస్తే జనాలు తెలియదా, తెలుస్తుంది. కాబట్టి తెలుస్తుంది కాబట్టి అలాంటి రాయి పెట్టాలని నిర్ణయించుకున్నారు. పెట్టేసారు. ఎవరి మటుకు వెళ్ళిపోయారు, పడుకున్నారు. శుక్రవారం అయిపోయింది. చూస్తూ ఉంటారు, ఎవరు రాయి తీయలేదు. శనివారం అయిపోయింది, వచ్చి చూస్తుంటారండి, కానీ ఎవరు రాయి తీయలేదు. సరేలే, ఇంకా ఎవరు తీయలేరు అని వారి ఆలోచన. ఇప్పుడు అదే కదా, సువార్త ప్రకటించడానికి వెళ్తుంటే చూస్తున్నారు లేదో ఆ సోషల్ మీడియాలో, సువార్త ప్రకటిస్తున్నావా అని పడుతున్నాడు దవడ మీద చెప్పులతో. గుద్దేస్తున్నారండి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారి మాట వారి నోట రాకుండా ఇడుగుద్దులు గుద్దుతున్నారు.
పేడ నీళ్ళు చల్లేస్తున్నారు. ఎందుకు? యేసు మాట ఎవరి నోట రాకూడదు. ఈనాడే కాదు, అది ఆనాడు నుంచి ప్రారంభమైంది. చాలా ఎక్కువగా ప్రజల్ని బాధపెడుతూ ఈనాడు అనేక మందిని చిత్రహింసలు పెడుతూ సువార్త ప్రకటిస్తున్న వారి దగ్గరికి ఒక బొట్టు తెచ్చి, బొట్టు పెట్టుకుంటావా సత్తావా? ఏం పెట్టుకోవాలి? అది కాదండి, ఎలా ఉండదంటే మీకు అసలు స్థిరం ఉందా లేదా? అన్యులు మాట్లాడే మాటలు మీకు స్థిరం ఉందా లేదా? మీలోనే, మీ బోధకుల్లోనే మీ వారే బొట్టు పెట్టుకోండి తప్పు లేదని అని చెప్తుంటే మీరేంటి ఎలా మాట్లాడదో? పెట్టుకుంటారో లేకపోతే అక్కడ కొట్టమంటారని అడుగుతున్నారు. ఎవరి వల్ల ఇది? ఎవరి వల్ల జరుగుతుంది అలా? మనలాంటి కొంతమంది వేషధార పాస్టులను బట్టి. నిజమండి, కేవలం బొట్టు గురించి గొడవ. సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డగించి ముందు వారు చెప్పే మాట్లాడి చెప్పండిరా, బొట్టు పెట్టుకుంటావా లేదా? లోకువ ఎవరి వల్ల అవుతుందో తెలుసా? కేవలం క్రైస్తవుల వల్ల అవుతుంది. క్రైస్తవులను తిరగడం లేదు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి 3వ దినాన లేగుస్తారు అనే సంగతి ఎవరికి తెలుసు? శిష్యులకు తెలుసా తెలీదా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఎంత గొప్పవారో, ఆయన మాట ఎంత గొప్పగా ఉంటాయో అనుభవిస్తున్న మనకి తెలుసా తెలీదా? ఆ రోజు తెలుసు వాళ్ళకి, ఈ రోజు తెలుసు మనకి. ఆయనను మనలో చూపించాలంటే మనం ఎలా బ్రతకాలో మనకు తెలుసు ఈరోజు. కానీ బ్రతకం. దానికి కారణం బొట్టు అంటారు ఒకడు, తీసేయమంటారు ఒకరు, పెట్టుకోమంటారు మరొకరు. అతి జ్ఞానం ఏమంటారంటే పెట్టుకునే టైంలో పెట్టుకో, రెండు తీసేసే టైంలో. ఈ జ్ఞానం ఏ జ్ఞానం అనాలి? ఏ జ్ఞానం అనాలి? అతి జ్ఞాని. జ్ఞానం ఎక్కువ ఏమవుతట? వెర్రి, పిచ్చి. అలా తయారయ్యారు మన జ్ఞానులు. దినానికి వెళ్తే ఈ డ్రెస్ చేసుకుంటావు, చిరుగు డ్రెస్. ఫంక్షన్కి వెళ్తే ఈ డ్రెస్ చేసుకుంటావు, బాగున్న డ్రెస్. చర్చికి వెళ్తే బొట్టు ఎట్టుకో, చర్చికి వెళ్ళకపోతే ఫంక్షన్కి వెళ్తే బొట్టు ఎట్టుకో. లేదా చర్చికి వస్తేనేమో బొట్టు ఎట్టుకోకు, ఫంక్షన్కి వెళ్తే బొట్టు ఎట్టుకో. ఏ టైంలో అలా మారిపోవాలి మనం అందరూ. ఎవరనుకున్నారు? నటనలో ప్రాముఖ్యత సంపాదించుకున్న క్రైస్తవులం మనం అని చెప్పే జ్ఞానులు ఈరోజు ఎక్కువైపోయారండి. చాలా వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఈ లక్షల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు చెప్పంటారా? వాళ్ళకి అదంటే పిచ్చిగా. ఎక్కడ మేమేమైపోకూడదు, లోకం అవ్వకూడదు. అందరిలో కలిసిపోవాలి. తెలిసినా నటించేస్తున్నారు వీళ్ళు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువు శిష్యులు మర్చిపోయారట. యేసుక్రీస్తు ప్రభువు 3వ దినాన తిరిగి లేస్తారన్న సంగతి ఎవరికి జ్ఞాపకం ఉందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారిని వ్యతిరేకించే వారికి జ్ఞాపకం ఉందన్నమాట. అన్నారట, అయ్యా ఆయన లేస్తానన్నాడు 3వ రోజు. ఆయన సజీవుడే లేస్తాడనే తర్వాత విషయం, కానీ వాళ్ళ శిష్యులకి మాట జ్ఞాపకం ఉంటుంది. వాళ్ళు తీసుకెళ్లి దాచేస్తారు ఆయన చెప్పారట. వెంటనే వాళ్ళు వార్తం మోదేశపడేశారు. ఇక్కడ ఆ సందర్భాన్ని మనం చదివితే ఈరోజు ఆ సందర్భానికి మనకి దగ్గర సంబంధం ఉంటుంది.
యేసు వచ్చింది కదా, పునరుద్ధారుడు తిరిగి లేచాడు కదా అని పాటలు పాడుకుంటూ 2 మెసేజ్ చెప్పేసుకుని పోతే కుదరదు. ఆ చెప్పిన మెసేజ్ ని హృదయంలో ఉండిపోవాలి. చెప్పారు శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు సిలువలో ఆయన 7 మాటలు పలికితే ఆ 7 మాటలు పలికేసిపోవడం కాదట క్రైస్తవ్యం అంటే, వినేసిపోవడం కాదట. ఏమంటే క్రైస్తవ్యం అంటే ఆ మాటలను పరమార్థాన్ని గుర్తిరిగి వాటి ద్వారా నువ్వు చాలా విషయాలు నేర్చుకుని అవి నీ బ్రతుకుల్లో చూపించవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రేమ దేవుడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధారుడై తిరిగి లేచాడు అన్న ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అది ఆ రోజే జ్ఞాపకం చేసుకుని వదిలేసి మళ్ళీ అదే రోజు వచ్చేంత వరకు అలా బతికేస్తున్నావా? ఎలా ఉన్నావు? ఆనాడు ఇందుకు యేసుక్రీస్తు ప్రభు వారితో తిరిగిన వారి పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు ఎలా దేవుని మాట నమ్మారు? ఇక నమ్మారా నమ్మలేదా అని చూద్దాం జాగ్రత్తగా. అందరూ కూడా బైబిల్ తెరిచి లోక సువార్త 24వ అధ్యాయము, లోక సువార్త 24వ అధ్యాయము ప్రారంభం వచ్చిన నుంచి జాగ్రత్తగా చదువుతామండి. ఆదివారమున తెల్లవారుచుండగా, ఏ రోజట? అది ఏ రోజు? అది ఏ రోజు? ఈ రోజు మీ ఊళ్ళో లేచారు లేదా? మా ఊళ్ళో లేచారు. ఎప్పుడు? తెల్లవారుజాముంది. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి ఏం చేశారంటే స్త్రీలు, పురుషులు ఎవరు ఉన్నారా స్త్రీలు ఉన్నారా? స్త్రీలే. పురుషులు ఇంకా పడుకుని ఉంటారు ఇంటికాడ. స్త్రీలు లెగిస్తారు కదా తెల్లవారుజామునే, తల వేసుకోవడానికో తుడుచుకోవడానికో. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి సమాధి వద్దకు వెళ్ళాలి. ఆయన అక్కడ ఉంటాడు, దేహం ఉండదు అక్కడ. అని ఇదే జ్ఞాపకం ఉంది. కానీ ఆయన తిరిగి లేస్తాడు, 3వ దినాన తిరిగి లేస్తాడు, మన దగ్గర చాలాసార్లు ఆయన చెప్పాడు అన్న మాట ఏం చేశారు చెప్పండి? వాళ్ళు మర్చిపోయారు. ఈరోజు మన క్రైస్తవులు మర్చిపోతుంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు మాట ఇచ్చాము. ఏ మాట ఇచ్చామనంటే, అయ్యా ఇంకా నా జీవితంలో నేను చచ్చిపోయేంత వరకు నీకు లోబడి ఉంటాను, నీకు నచ్చినట్టుగానే నేను బ్రతుకుతాను. మొదలయ్యింది మనకి శ్రమ. మీకు అర్థమైంది కదా? ఏమన్నారు అక్కడ అంటే, ప్రేమ దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభు వారు 3వ దినాన తిరిగి లేస్తారు అన్న సంగతిని మరిచిపోయి, సిలువేసిన తర్వాత ఆయన సమాధి చేసేసిన తర్వాత ఎవరి మట్టుకు వారు ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ పడుకున్నారటండి. ఆ 3 రోజులకు మరి ప్రేమ ఉంటది కదా యేసుక్రీస్తు ప్రభు వారి మీద. ఆ ప్రేమను బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అన్నం కూడా సరిగా తినకపోవచ్చు శిష్యులు. ఎందుకంటే ఆయనతో ఉన్న ఆ బంధం గొప్పది కదండి. ఆ బంధం గొప్పది కదా. ఆయనకి లేదా వాళ్ళకి ప్రశాంతత లేదు. ఎందుకు వాళ్ళకి ప్రశాంతత లేదనంటే, ఎందుకు లేదంటే, ప్రశాంతత లేకపోవడం కారణం ఏంటంటే దేవుని మాటను మర్చిపోయారు. ప్రేమ దేవుని వల్ల ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రశాంతత లేకపోవడం కారణం ఏంటంటే, మనం కూడా ఏం చేస్తున్నాం? దేవుని మాటలు మర్చిపోతున్నాం. జ్ఞాపకం తెచ్చుకోవట్లే. నా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, నా దేవుడు గొప్పగా నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నలిగిపోయిన హృదయాన్ని ఆయన బాగు చేస్తానన్నాడు, లేకపోతే చేశాడు, మర్చిపోయాం. ఆనాడు వాళ్ళు మర్చిపోయారండి.
మరిచిపోయి సమాధి దగ్గరికి సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చేసారట. వచ్చి ఆశతో చూస్తున్నారు ఏం చేద్దామని, దేహానికి దేహము దగ్గర సుగంధ ద్రవ్యాలు వేద్దామని. ఇలా ఏం జరిగింది అక్కడ? సమాధి ముందర ఉండిన రాయి, ఆ సమాధి ముందరనున్న రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారికి కనబడలేదు. భయం మరి కనబడలేదటండి. రాయి ఏమో తీసేసి ఉంది, లోనికి వెళ్ళి చూసేసరికి ఏమో అప్పుడు జ్ఞాపకం రాలేదు. వీళ్ళకి రాదు. క్రైస్తవులకు ఎలాగో తయారయ్యారండి ఈరోజు. క్రైస్తవులు ఆయన గురించి గొప్పగా తెలిసినప్పటికీ దేవుడు నిలబెడతానన్న ఆ మాటలు మర్చిపోతున్నారు. ఇక్కడ విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తేనండి, వెళ్ళారట, చూచారట, ఏమీ కనిపించకపోవడం చేత ఇందుల గురించి వారికి ఏమీ ఏమీ తోచట్లేదు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఏం అనాలో తెలియట్లేదు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. ఇప్పుడు వారి దగ్గరికి ఎవరు వచ్చారట? ఇప్పుడు ఇద్దరు మనుషుల. అక్కడ రాయబడిన మాట మనుషులనే. నాకు ముందు ఒక మాట అన్నాడు, ప్రకాశమానమైన వస్త్రాలు. అంటే అవి చూసేసరికి ఎలా ఉన్నాయంటే చాలా తెల్లగా, చాలా తెల్లగా, చూడడానికి కూడా అవి కంటికి పట్టేస్తాయి అన్నమాట. అలాంటి వస్త్రాలు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారు ఎందుకు వచ్చినప్పుడు వారిని చూశారట. చూస్తే ఏమి జరిగిందట? వారి భయపడి ముఖములను నేల మోపియుండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఇప్పుడైనా అర్థం కావాలా లేదా? మనల్ని కూర్చోబెట్టి వాక్యం చెప్తుంటారు కదండి. బాధల్లో, కష్టాల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో మీరు ఏదో పోయిందని బాధపడుతుంటే, కాదమ్మా మన దేవుడు గొప్పవాడు, నీకు ఏది పోయినా ఆయన అన్నీ ఇస్తాడు. నమ్ముతాం కదా. నమ్మారు, అన్ని బాగున్నాయి, మళ్ళా కష్టాలు వచ్చాయి, మళ్ళీ బాధలు వచ్చాయి, మళ్ళీ ఇబ్బందులు వచ్చాయి. మనకి ఏం జ్ఞాపకం ఉండాలి? నా దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు, నన్ను విడవడు. ఇవి జ్ఞాపకం ఉండట్లేదట. ఇచ్చినట్టు ఇచ్చాడు, తీసేసుకో. ఇచ్చినట్టు ఇచ్చాడు, మళ్ళీ తీసేసుకుంటాడు ఆయన. ఇక్కడ వీరి గురించి మనం ఆలోచించినప్పుడు అండి, ఇదిగో సజీవుణ్ణి, జీవము గల దేవుణ్ణి మృతులలో ఎందుకు మీరు ఎదుగుచున్నారు? మీరు అర్థమవుతుందా లేదా అంటున్నాడు. వాళ్ళు ఆ దేవదూతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకొన్ని మాటలు మాట్లాడుతూ చూడండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఎక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలియలో ఉండినప్పుడు, అంటే ఆయన ఉన్నప్పుడు, ఆయన బ్రతుకున్నప్పుడు, గలియలో ఉన్నప్పుడు మనిషి కుమారుడు, బావినండి, మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఎవరు?
దేవదూతలు వచ్చి జ్ఞాపకం చేస్తేనే గాని వీళ్ళకి ఏం లేదంట. అంటే అంత మధ్య మరుపులు అయిపోయారండి. ఎవరు వాళ్ళు? క్రీస్తు నమ్ముకున్నవారు. క్రీస్తు నమ్ముకున్నవారు చాలా మంది మధ్య మరుపులు అండి. మేలు జరిగితేనే వాళ్ళకి ఏముంటదట? జ్ఞాపకం ఉంటది. మేలు అయిపోతే ఇంకేమి తర్వాత జ్ఞాపకం. మీరు ఎందుకు మర్చిపోయారు? ఆయన చెప్పాడు కదా, ఇగో పాపిష్టులైన చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడన్న మాట చెప్పింది మీరు మర్చిపోయారా అని జ్ఞాపకం చేశారటండి. కరెక్ట్ ఉందా? అమ్మాయి చూచలేరు అది. అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చేసాం ఆ మాట మీరు ఎందుకు మర్చిపోయారు? ఆయన సజీవుడే లేస్తారన్న మాట మీరు ఎందుకు మర్చిపోయారు అని చెప్పినప్పుడు వారు ఏమన్నారు చూడండి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి అంటే అప్పుడు దాకా జ్ఞాపకం లేదట. అప్పుడు దాకా ఏమైపోయారట? మర్చిపోయారట. అప్పటి వరకు ఇంకా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఇంకా అక్కడతో ఆయన ఇప్పుడు ఇంకా ఆయన ఎవరికి జ్ఞాపకం లేదు. ఆయన ఎవరికి జ్ఞాపకం అని అనుకుంటున్నారటండి. ఈలోకి ఈ మాట దేవతల ద్వారా దేవుడు తెప్పించాడు కదండి. అప్పుడు అనిపించిందండి వాళ్ళకి, అవును కదా ఆయన మాతో చెప్పిన మాట, ఇదిగో నేను చనిపోతాను, నన్ను సమాధి చేస్తారు, నేను తిరిగి చేస్తాను అన్నాడు కదా ఆయనని జ్ఞాపకం వచ్చి అప్పుడు సమాధి వద్ద నుండి తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? సమాధి వద్ద నుండి తిరిగి ఎక్కడికి వెళ్తారో తెలుసా? వాళ్ళు ఉన్నారు కదా 11 మంది, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. చూడండి అక్కడ మాట ఉంటుంది. సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 మంది శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేని మరియు యాకోబు తల్లైన మరియాయు వారితో కూడా ఉన్న ఇద్దరు స్త్రీలను అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడును కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఇదంతా ఎవరి దగ్గర జరుగుతుందంటే ఇది బయట వారి దగ్గర కాదండి. ఎవరి దగ్గరట? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ లేరు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేస్తాడు అన్న మాట మరి మనతోనేగా చెప్పాడు ఆయన. మరి వీళ్ళు నమ్మట్లేదు ఏంటండి? నమ్మకపోవడానికి కారణాలు ఏంటండి? వారు మళ్ళీ ఎలా మారిపోయారట? అల్ప విశ్వాసులు. యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాలు వారితో ఉండి వారితో కలిసి ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన ఆయన మాటనే మర్చిపోయి ఈరోజు ఇంకా ఆయన లేడు అన్నట్టుగా బ్రతుకుతున్నారండి అక్కడ వాళ్ళు. ఈరోజు అదే జరుగుతుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారి మీద నమ్మకం అందరికీ లేదు, కొందరికే ఉంది. అందరూ కేవలం ఎలా ఉన్నారంటే వేషధారుల్లో బ్రతుకుతున్నారంట. ఎలా బతుకుతున్నారట? వేషధారుల్లో బతుకుతున్నారంట. కారణం ఏంటంటే
ఈ లోకమే శాశ్వతం, ఈ లోకమేలో ఉన్నవన్నీ మాకు కావాలి, ఈ లోకమే గొప్పది. ఈ లోకం శాశ్వతం అనుకుని బతికేస్తున్నారండి ప్రజలు. ఈ లోకం గొప్పది, ఇదే నిత్యము ఉండేది అని అనుకుని నిత్యమైన లోకాన్ని వదిలిపెట్టేశారు. అశాశ్వతమైన లోకం మీద మనసు పెట్టారు. ఆ రోజు వాళ్ళు అలాగే మర్చిపోయారండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న కాలంలో ఆయన ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు కదండి, మీ అందరికి తెలుసు. ఆయన వేరే పనిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వేరే పని అంటే ఏం కాదు, అది సువార్త పనిలో. ఈలోగా ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి దెయ్యం పట్టిందని తీసుకొస్తాడు. ఆయన బిజీగా ఉన్నాడు. ఈలోగా శిష్యులు వెళ్ళగొట్టడానికి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఎవరి వల్ల కూడా కాదు. అప్పుడు అవతల వాడు అడుగుతాడు, ఇదేంటయ్యా మీరు ఆయనతో తిరుగుతున్నారు, ఆయనతో ఉంటున్నారు, మీరు ఆయనే అంటున్నారు కదా, మాట్లాడితే ఆయన ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు కదా, మరి ఆయన ఏదో వేరే పనులు బిజీగా ఉన్నారు మరొక పనిలో, మరి మీరన్నా ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టచ్చు కదా. కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు, తర్కించుకుంటున్నారట. ఈలోగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏంటది అని అడిగారట. యేసుక్రీస్తు నమ్ముకున్న మన అందరూ ఎలా ఉండాలో మీరు ఈ విషయంలో కూడా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఏ అంటే అవతల ఆయన అన్నాడట, ఇదిగోనయ్యా మా వాడికి దెయ్యం పట్టింది, మీరేమో వేరే వర్క్ లో ఉన్నారు, మీరేమో ఖాళీగా లేరు, మీ శిష్యులు అడిగితే వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళ ఏమి కూడా కావట్లేదు. సరే, కొంతమంది యేసుక్రీస్తు ప్రభు ఏం చేశారంటే, మీకు నమ్మకం ఉందా? ఉందంట. చేశాడు, కార్యం చేశాడు. శిష్యులు అడుగుతారట, అయ్యా మీరు చేసిన ఈ కార్యము మేమెందుకు చేయలేకపోయాం? అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ఇలాంటివి చేయాలంటే మీరేం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అంటే కూడా ఉంటున్నారు కానీ కొన్ని విషయాలు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు, కూడా తిరుగుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు గుడికి వెళ్తున్నారు, ఆదివారం వెళ్తున్నారు, శుక్రవారం వెళ్తున్నారు, మిగతా ప్రార్థనకి వెళ్తున్నారు, సభలకు వెళ్తున్నాం. కానీ మనలో విశ్వాసం ఏమవుతుందని అంటే ఒకేసారి పెరుగుతుంది, ఒకేసారి తగ్గిపోతుంది. అలా కాదు, దినము అవిశ్వాసం ఏమవ్వాలట, వృద్ధి కావాలి తప్ప ఎక్కడ విశ్వాసుల కిందకి దిగిజారిపోకూడదు. ఈరోజు అగ్ని లాంటి పరీక్షలు మనకి. పరీక్షలో గెలుస్తామంటారా? పరీక్షలో గెలవాలంటారా? గెలవాలి. ఇప్పుడు దాకా అదే పరీక్ష కదా మనకి, మరి ఇప్పుడు దాకా అదే పరీక్ష కదా. గాలేయట్లేదు, ఇసురు గారిని ఇసురుకుంటున్నాం కానీ గాలి తాగట్లేదు. పరిస్థితి ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ మాటలు మనం అర్థం చేసుకోగలిగితే వాళ్ళు బెర్రి మాటలు అనుకుంటున్నారట. యేసు ప్రభు చెప్పిన మాటలే అవి, వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు చెప్పిన మాటలే అవి. అదే మాటలు విని ఆ మాటలు దేవదూతలు వచ్చి జ్ఞాపకం చేసిన తర్వాత జ్ఞాపకం తెచ్చుకుని వచ్చి ఈ స్త్రీలు వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళంటున్నారట, ఆ మాటలు వెర్రి మాటలు. చూడగల మాట అయితే వారి మాటలు వీరు దృష్టికి వెర్రి మాటలుగా కనబడును కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. శిష్యులు ఏం చేయాలి చెప్పండి? ఏమి నమ్మలేదండి? ఎందుకు? వారి మాటలు ఏంటి? ఎందుకు?
యేసుక్రీస్తు వారు లేరక్కడ, ఆయన తిరిగి లేస్తాడని చెప్పాడు కదా అన్న మాట చెబుతుంటే మీకు ఏం రావట్లేదట? ఏమన్నాను కదా చెప్పండి, మనల్ని ఏమన్నా చెప్పండి, మేమేం చేసేవాడు బాబు అంటారా? మరి మీకు అప్పుడప్పుడు కష్టాలు వస్తున్నాయి కదా, అప్పుడప్పుడు అప్పుమాట రావట్లేదు అనుకో, అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఈ కష్టాలేంటి ప్రభు అని అడుగుతున్నారా? తండ్రి ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, నువ్వు మాకు తీర్చే దేవుడు అయి ఉన్నావని మీరు ఆయనకి ప్రార్థన చేస్తున్నారా? అది మీకు తెలియాలి. ఎందుకంటే వ్యక్తిగత విషయాలుగా చెప్పుకుంటాం, కొన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ వీరైతే అబ్బాబే ఆ మాటలు నమ్మకండి అన్నట్టుగా ఉన్నారంటే వాళ్ళు. తర్వాత ఏం జరుగుతుందంటే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడెను. అతడు జరిగిన దాని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ పేతురు గారికి ఏమైందంటే, ఏది లేదు, ఎక్కడో ఉందో నమ్మకం, వెళ్ళాడు. పేతురు యోహాను వెళ్తారు, చూస్తారు, నిజమే దేహం లేదు, దేహానికి చుట్టబడి ఉండినా అది ఊడిపడి ఉన్న వస్త్రం ఒకటే కనిపించింది. ఆశ్చర్యపోయారట, ఆశ్చర్యపోయి ఎక్కడికి వెళ్ళారట? ఇంటికి వెళ్ళారట. తర్వాత మర్చోట, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరముగా ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు, అంటే అక్కడి నుంచి యెరూషలేము నుంచి ఎక్కడికి వెళ్తున్నారట? ఎమ్మాయి. అంటే యెరూషలేము నుంచి ఎవరు లేరు? యేసుక్రీస్తు లేడు కదా, ఆయన ఉంటే బతుకుతావేమో. ఇప్పుడు ఆయన లేడు కాబట్టి మనం ఏం చేస్తారు, మనలో కూడా వాళ్ళు చిత్రహింస పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వేరే గ్రామం వెళ్ళిపోదామని ఎమ్మాయి అని ఊరికి వెళ్ళిపోతున్నారట నడుచుకుంటూ. ఆ సందర్భం జాతికి వినండి. వీళ్ళు ఏం ఆలోచించుకు వెళ్తున్నారో తెలియదు, ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారో తెలియదు, కానీ ఒంటరిగా ఇద్దరు ఉన్నా వారు ఒంటరిగా వెళ్ళిపోతున్నారట, బాధతో వెళ్తున్నారట. వెళ్తున్న వారితో పాటు ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమునున్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. అంటే జరిగిన ఈ సంగతుల గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యో అన్యాయంగా చంపేశారుగా, అన్యాయంగా ఆయన ఏం చేశారు, గుద్దరుగా, అన్యాయంగా ముళ్ళకిరీటం పెట్టారుగా, అన్యాయంగా చేతుల్లో మేకలు వేశారుగా, అన్యాయంగా కాళ్ళలో మేకలు వేశారుగా, అన్యాయంగా చంపేశారు. ఇంత అన్యాయం జరిగింది. మంచోడికి మంచి రోజులు కాదివి. ఆయన ఎవరికి అన్యాయం చేయలేదే, ఆయన ఎవరిని బాధ పెట్టలేదే, ఆయన బాగోలేని వారిని కూడా బాగు చేశాడు కదా. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారంటే తర్వాత వారు సంభాషించుచు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. దేవుని నామానికి మహిమ కలుగుగాక. వారు బాధపడుతూ ఒకరితో ఒకరు బాధపరుచుకుంటూ వెళ్తున్నారట. వారికి ఆదరణ లేదక్కడ, కానీ వారిని ఆదరించడానికి ఆయనే వచ్చేసాడట. ఎక్కడికి? వారి దగ్గరికి వచ్చాడటండి. చూడండి ఏం జరుగుతుంది అక్కడ. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్నా, వారితో నడుస్తున్నా, వారితో మాట్లాడుతున్నా, వారితో సంభాషణ చేస్తున్నా వారు ఏం చేయట్లేదట, గుర్తుపట్టట్లేదు.
గుర్తుపట్టకుండా వారి కళ్ళు ఏమైపోయాయి? మూయబడిపోయాయి. మన జీవితాలు, మన కళ్ళు కూడా ఒకసారి ఏమవుతాయట? మూతపడిపోతాయి. ఎందుకంటే మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం కాబట్టి. వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువు మూడో దినాన తిరిగి లేస్తాడన్న సంగతి, కానీ వీళ్ళేమైపోయారు? మర్చిపోయారండి. ఎందుకే మనకు ఒక సంగతి జ్ఞాపకం ఉందా? మనము చనిపోయిన తర్వాత మన ఈ దేహాలు సమాధిలో కప్పెట్టిన తర్వాత ఆయన రాకడలో, ఆయన రెండో రాకడలో మహిమ దేహాలకు ఎత్తపడతామన్న సంగతి తెలుసా మనకి? దేహాలండి, దేహము కప్పెడతారు కదా, మళ్ళీ ఇదే దేహము, దీన్ని దేవుడు మహిమ దేహముగా మారుస్తాడు. ఇది గుర్తుందా అంటే అతను ఎప్పుడు ఎనలేదండి అన్నట్టుగా ఉంటుంది మమ్మల్ని. అదే దీని గురించి మాట్లాడవు, దీని గురించి పట్టించుకో. ఏది చావు 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 మాకెందుకంటే అంటే చావే మంచి లోకానికి తీసుకెళ్లేది ప్రేమ దేవుని వల్ల. ఆ చావు గురించి ఎప్పుడు మనకి తెలియాలి. ఎప్పుడైనా సరే చనిపోవడానికి రెడీ అన్నట్టుగా ఉండాలి ప్రేమ దేవుని వల్ల. ఇక్కడ వీరు ఆయన్ని చూడలేకపోతున్నారట. అంటే చూశారు కానీ గుర్తుపట్టలేదు. ఎవరో దారముడు పోయే మళ్ళాంటి ఒక బాటసారి అనుకున్నారట. అప్పుడు చూడండి, వీళ్ళు ముగ్గురు మధ్య జరిగే సంభాషణ ఎలా ఉందో మనసు పెట్టి ఆలోచించండి. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు ఏ మొక్కలు పెట్టారట? దుఃఖములైరి. ఏం అడిగాడండి యేసుక్రీస్తు ప్రభు వారు? ఆయన మీరు ఏం మాట్లాడుకుంటున్నారు? దారముడు పోతూ 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 మీరు ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మాటలు ఏంటి అనగానే వాళ్ళ మొక్కలు ఎలా మారిపోయాట? దుఃఖములు మారిపోయాయి. అప్పుడు వారు అంటున్న మాట చూడండి, వారిలో ఎవరంట? యెరూషలేములో ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడువే ఎరగవా అని ఆయనను అడిగెను. అని తెలీదా? అక్కడ యెరూషలేములో ఏం జరిగిందో మీకు తెలీదా? అందరికీ తెలిసే. యెరూషలేములో ఉన్న వారు అందరికీ తెలిసి ఏం జరిగిందో. అదే ఏం జరిగింది చూడండి. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఎవరి గురించట? నజరేయుడైన యేసును గురించిన తెలిసిన సంగతులే. అంటే యేసుక్రీస్తు ప్రభువు నాటి దినమున యెరూషలేము అంతా తెలుసా తెలీదా? ఆయన తెలియని వారెవరు కూడా లేరు. నువ్వేంటో కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే సంగతులు ఎవరి గురించి అంటే నజరేయుడైన యేసు గురించి. సందర్భంలో నజరేయుడు అన్న మాట వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాం. ఆయన పేరు ఇప్పటికీ మనం ఏమని జ్ఞాపకం చేసుకోవచ్చట? నజరేయుడైన. జ్ఞానులు అని అనుకుంటున్న జ్ఞానుల సంగీతం ఒక చెప్తాం, పేర్లకులది కానీ మాట. నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు అని అనకూడదటండి. ఏమనకూడదట? ఎందుకు అనకూడదు అని అంటే అతను ఇచ్చిన జవాబు ఏంటంటే నజరేయుడు అని ఆయన వచ్చినప్పుడు మాట అది. ఇప్పుడు ఆ మాట అనడానికి కుదరదు. ఆ మాట ఎత్తి ప్రార్థన చేయకూడదు. ఇలాంటి మాటలు, ఈ పొల్లెట్టి గెలిచి మాటలు ఎవరు చెప్తారంటే జ్ఞానం తెలిసి అంటారు కదండి. ఆ జ్ఞానులు మాట్లాడుతుంటారు, అసలైన వదిలేస్తారు, అక్కర్లేని దాన్ని పట్టుకుంటారు. అసలు ప్రార్థన అనే అంశం దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రార్థనను మనసారా
నువ్వు ఆయన ఎదుటి కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఇష్టపడి ప్రార్థన చేస్తే ఆయనకి నచ్చిన మాటలే మన నోట వస్తుంది. ఈ నజరేయుడని యేసు అనే మాట తప్పు కాదు, ఎందుకంటే ఆయన ఆ ఊరివాడు అనబడడానికి అక్కడ రాయబడిన మాటలు చాలా ఉన్నాయి. ఈ నజరేయుడని యేసు అనే మాట ఇక్కడ చూడండి ఎలా ప్రస్తావిస్తున్నారంటే, వాళ్ళు ఈ లోకంలో చాలా చోట్ల చాలా మంది ఎరిగిన మాట ఏంటంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు అని. ఇక్కడ కూడా వీరవడనే మాట్లాడుతున్నారు. ఏమనంటే నీకు ఈ విషయం తెలీదా, నజరేయుడైన యేసు గురించే మీ మాటలు మాట్లాడుతున్నాం. ఏమని మాట్లాడుతున్నాం అంటే ఎందుకంటారు, ఆయన దేవుని ఎదుటను ప్రజలు అందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తి అయి ఉండెను. ఆయన దేవుడి ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను ఎలా ఉన్నాడట, శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడట. ఒకరి ఎదుటి కాదు, దేవుని ఎదుట అలాగే ఉన్నాడట. రెండవది ప్రజల ఎదుటి కూడా అలాగే ఉన్నాడు. ఎందులో అంటే క్రియలలోను అంటే ఎక్కడ తేడా అనేది లేదు. అలాంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుకుంటున్నాం అంటున్నారండి. ఎవరి దగ్గర? ఆయన దగ్గరే. వీళ్ళు ఎవరి పేరైతే ఎత్తుతున్నారో, ఎవరి గురించి అయితే గొప్ప గొప్ప గుణాలు చెప్తున్నారో ఆయన దగ్గరే మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన క్రియలలోను ఆయన వాక్యములోను శక్తిగల ప్రవక్త. అంటే ఎక్కడ యేసుక్రీస్తు ప్రభు కించబలిచ్చారా, హైలైట్ చేశారా? హైలైట్ చేశారు. కానీ ఇందులో ఒక మైనస్ ప్రాబ్లం ఏంటంటే ఆయన బ్రతికి 3వ దినాలు లేచి వస్తాడన్న సంగతి వీళ్ళు ఎన్ని చెప్పితే సుఖమేమో చెప్పండి. ఎందుకు ఏ సంగతి మర్చిపోయారు వాళ్ళు? అసలు అయింది మర్చిపోయారు. ఈ రోజు కూడా మనం అంతే. ఆయన గురించి అన్నీ చెప్తాం, ఆయన గురించి గొప్పగా పాట పాడతాం, ఆయన గురించి గొప్పగా పాటలు రాస్తాం, ఆయన గురించి గొప్పగా వ్యాఖ్యానాలు రాస్తాం. కానీ ఆయన గురించి ఆయన బతకమన్నట్టుగా మన బ్రతుకులో ఉండదు. ఆయన గురించి గొప్ప గొప్ప పాటలు రాస్తారండి. క్రైస్తవే కాదు, అన్యులు కూడా రాస్తారు. కానీ ఆ పాటలో ఉన్న పరమార్థ ప్రకారంగా బతుకుతారంటారా? బ్రతికే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయంటే 110 మంది ఉంటారేమో, 1000 మంది ఉంటారేమో. పాటలు వీరుని చాలా మంది రాస్తారు, కానీ పాటలు రాసినంత ప్రభావం ఇందులో చూపించట్లేదట, బ్రతుకులో చూపించట్లేదట. మరి దేవుడు నువ్వు పాట బాగా రాసావురా, పాట ప్రకారం బతకట్లేదు కాబట్టి అయినా సరే నువ్వు నాకు కావాలంటాడా? నువ్వు వచ్చి నీ పరలోకం ఉంది, చచ్చిపోయాడని నీ పరలోకం అంటాడా? పాట బాగా రాశారండి, బాగా రాస్తున్నారండి, బతుకులో లేదది. దేవుడికి పాట రాయడం ఇష్టమా, బ్రతుకులు చూపించడం ఇష్టమా? కాదండి. మరి పాట రాశారంటే పాటలు లక్షల మంది చూశారు కాబట్టి లక్షల మంది మారిపోయారంటే ఎక్కడ మారుతారు ప్రభావం? నువ్వు బతుకులంటే వాళ్ళు పాడతారు, వాళ్ళే బతుకుతారు. ఇందులో ఎవరికి న్యాయం లేదు, ఎవరికి వారు న్యాయం చేయట్లేదంటే దేవుడికి న్యాయం చేయట్లే కాదు. నీ బ్రతుకులో ఆయన మాటలు ఇక్కడ వీళ్ళ గురించి మాట్లాడుతూ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, గొప్పగా చెప్తున్నారు, గొప్పగా మాట్లాడుతున్నారు, ఎక్కడ ఏ పొరపాటు లేదు. కానీ అసలైన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి 3వ దినాలు లేస్తాడన్న సంగతి మర్చిపోయారు. జ్ఞాపకం లేదు. చదువు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా?
ఇశ్రాయేలును విమోచించుకోవాడు. విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. నేటికి ఎన్ని దినాలయ్యేట? 3 దినములాయను. 3 దినాలు వాళ్ళకి ఏ అర్థం కావాలి? 3 దినం తిరిగి లేస్తాడు మా ప్రభు అని అర్థం కావాలి కదండి. అన్ని బాగా చెప్తున్నారండి. కానీ ఆయన లేస్తాడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన సజీవుడు అన్న సంగతి ఏమైపోయింది? మర్చిపోయింది. ఆ సంగతి మర్చిపోయి నువ్వెన్ని చెప్పు, ఏ ఉపయోగం కూడా. అందుకే పౌలు గారు అన్న మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం చదువుతాం. ఒక్కసారి అంత తీయండి, ఎవరు స్పీడ్గా చదవండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. మీకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ దినమున లేపబడెను. దేని ప్రకారముగా? లేఖనముల ప్రకారముగా. లేఖనముల ప్రకారం ముందు చెప్పకుండా ఏమీ చేయలేదండి ఆయన. అన్ని రాయించేశాడు. ఇన్ని చదివినా, ఇన్ని తెలిసినా ఏ సంగతి మర్చిపోయారట? ఆయన తిరిగి లేస్తాడు. మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు నజరేయుడైన యేసు 3వ దినమున తిరిగి లేస్తాడు. సంగతి మర్చిపోయారు. వచ్చేయండి ఇక్కడికి. లోక సువార్త 24వ అధ్యాయము 22వ వచనం. 21 నుంచి. ఇశ్రాయేలును విమోచింపకపోయిన వాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు అడుగుని గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. చెబుతున్నారు కానీ ఇది నిజమే అంటలేదు వీళ్ళు. ఆడవాళ్ళు చూశారు, అది కనిపించలేదు, కానీ ఆయన లేగిస్తారనే మాట రావట్లేదు వీళ్ళకి. క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు నానాటికి ధైర్యాన్ని కోల్పోతున్నారంటే నాకు అర్థం కావట్లేదు. నానాటికి ఏమి రావాలి? ధైర్యం రావాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంట? నానాటికి బలహీనలు అయిపోతున్నారు, బలము లేని వారు అయిపోతున్నారు. కానీ కొంతమంది ఉన్నారండి కష్టపడుతున్నారు, మరి కొంతమంది ఉన్నారండి పోరాడుతున్నారు, మరి కొంతమంది ఉన్నారండి ఎదిరీగుతున్నారండి. చట్టానికి ఎదిరీగుతున్నారు. ఏం చేసినా పర్లేదు, ఏం అనుకున్నా పర్లేదు, మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని ఎలాంటి స్థితిలో నుంచైనా లేవనెత్తగలిగిన వాడని చెప్పేసి ఎదిరించి పోరాడేవారు కొంతమంది. అయితే డబ్బులు సంపాదనే ధ్యేయమై మూడకపోయేవాడు మరికొంతమంది, దాక్కునేవారు మరికొంతమంది. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో, ఇన్ని ఇబ్బందుల కాలంలో దేవుని యొక్క సజీవ సాక్ష్యాన్ని చెప్పగలిగే ఈ సమయంలో చెప్పకుండా దాటేస్తూ దాటిపోతూ దేశాల మీద దేశాలు తిరుగుతున్న దేశ ద్రోహులు చాలా మంది ఉన్నారండి. దేశ ద్రోహులు గెలవారు, దైవ ద్రోహులు. ఎందుకంటే దేశ ద్రోహులు మారితే వాళ్ళకి ఏముందట? క్షమాగుణ ఉంది. ఎక్కడ? దేవుని దగ్గర. కానీ దైవ ద్రోహులకి ఏముంది? ఇష్టం.
మనం చేసే పని, ఆ పనిలో యథార్థత, ఆ పనిలో నమ్మకం, ఆ పని ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షించి వారిని చివరి వరకు దేవుని పనిలో నడిపించడం. ఇవే క్వాలిటీస్ కావాలండి. నువ్వు లోకపరంగా ఆశీర్వదించబడకపోయినా పర్లేదు, కానీ ఆధ్యాత్మికంగా ఏమన్నట ఆశీర్వదించబడాలి. వీళ్ళకి ఆ స్త్రీలు వచ్చి చెప్పారు, అయ్యా అక్కడ లేరు ఆయన. మాకు దేవదూతలు కనిపించి విషయం చెప్పి ఆయన తిరిగి 3వ దినాన లేస్తానన్నాడుగా. వీళ్ళేం చెప్తున్నారు, ఏంటో ఆయన లేడట, బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విశ్వం కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కలుగుతుంది, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పింది. అందుకు యేసుక్రీస్తు ఏమంటున్నారు వినండి. ఇప్పుడు నాకు ఒక మాట చదివిన ఒక మాట మీకు అర్థం కావాలి. ఇప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభు వారిని వీరు కించపరిచారా? ఒక్క మాట కూడా అనలేదు. ఇంకేం చెప్పారు ఆయన గురించి? గొప్పగా చెప్పారండి. గొప్పగా చెప్పిన వారిని ఎవరైనా అవిశ్వాసనారా అని అంటారా చెప్పండి? ఇక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు? అందుకు ఆయన అవివేకులారంటే అవివేకులారంటే అర్థం ఏంటి? వివేకము లేనివారు, తెలివి లేనివారు, జ్ఞానము లేనివారు. అంత ఎర్రోలు అయిపోయారేంట్రా బాబు? నేను మీకు తోడై ఉంటానన్నానుగా, మిమ్మల్ని విడవను బాయిలు అంటారు అన్నానుగా. మరి ఎందుకు భయపడిపోతున్నారు? ఎందుకు మీరు తలకొల మార్చేస్తున్నారు? 2 తలల్లో మారిపోతున్నాయి మీ బతుకులు. అందరిలో ఉంటే ఓలా మాట్లాడుతున్నాము, అందరూ లేకపోతే మరోలా మాట్లాడుతున్నాము. ఏంటి ఈ నాలుకలు మార్చేయడం ఏంటి? 2 నాలుకల ద్వారానేంటి? ఒక పౌల్లో బ్రతకలేవా? ఒక స్టెఫన్లో బ్రతకలేవా? ఒక యాకోబులో బ్రతకలేవా? నువ్వు ఎలా మారిపోతున్నావు? సౌలులా మారిపోతున్నావు. ఎవరా సౌలు? దావీదు గారి యొక్క మావయ్య. ఆయన ఎలా మారిపోయేవాడు? 2 విధాలుగా మారిపోయేవాడు. ప్రవక్త చెబితే ఒక మాట, ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత చేసేది మరో పని. అక్కడ ఎందుకు అలా మారిపోయారు? ఎందుకు అలా? మీరు నన్ను అవమానపరుస్తున్నారు. మీ మీద నమ్మకం ఉంచుకున్నాను కదా. సౌలు మీద చాలా నమ్మకం ఉంచుకున్నాడండి దేవుడు. నమ్మకాన్ని అంతా ఏం చేశాడట? వాళ్ళు ఏం చేశాడు? ఈరోజు ఇక్కడ ఈ దేశంలో లేదా ప్రపంచం మీద చాలా మంది ఉన్నారు కదా, క్రైస్తవ బోధకులు, క్రైస్తవులు. చాలా మంది పరిస్థితి ఎలా ఉందట, నమ్మించి ఏం చేస్తున్నారట? ఎవరిని? దేవుణ్ణి. ఒకవేళ మనిషిని నమ్మించి గొంతు కోసిన ఎవరిని కోసినట్టు? అది దేవుణ్ణి. అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందబతులారా. ఏమని తిట్టాడండి? మందబతులు అంటే మీకు ఎంత చెప్పినా మీరు ఎక్కించుకున్నారు కానీ మళ్ళీ చౌడించి పంపించేశారు అంటున్నాడు. మందబతుల్లా తయారయ్యారయ్యా మీరు. ఏంటి స్త్రీని చెప్పారు, అప్పుడు మీకు ఏమర్థం కావాలి? ఆయన 3వ దినాలు ఇద్దరని చెప్పాడు కదా, మనం మర్చిపోయాము. ఇప్పుడు ఎలక్ట్ అవ్వాలి కదా వాళ్ళు. అవలే అవ్వకుండా ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఏదో మమ్మల్ని ఈ మాట అన్నారు, కానీ ఇది కాదు, ఆయన లేస్తే మా దగ్గరికి వస్తారు కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళు. అప్పుడు ఈయన అన్నాడు, బాబు మీరు ఏ మాట నమ్ముతారా బాబు? చదవగలిగి క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనములను భావమును వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగపడుగా వారు
సాయము కాలము కావచ్చినది, ప్రొద్దుకుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారు కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. దేవుని మనకి మహిమ కలుగును గాక. అంటే వీళ్ళని జాగ్రత్తగా, వీళ్ళు కళ్ళు మూతపడిపోయి ఉన్నాయి కనుక ఆ కళ్ళను తెరిపించాలని చాలా వెనకాల వెళ్ళాడండి. ఆయన వెళ్ళాడు, వెళ్తాడండి మన దేవుడు. అలాంటి మన కనులు తెరవడానికి ఆయన ఏ కార్యమైనా చేయడానికి మనకి కనిపిస్తాయి, కానీ మనల్ని వద్దనుకుంటా ఉంటాం. ఇక చూడండి, వీళ్ళలో స్త్రీలు చెప్పినా వాళ్ళు వెళ్ళి చెప్పినా వీళ్ళకి నమ్మకం కలగలే. డైరెక్ట్ యేసుక్రీస్తు ప్రభు వారే ఆల్రెడీ రొట్టు విరిచే సందర్భాలు ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాడండి ఈయన. అలా చేసి రొట్టు విరిచి వాళ్ళకి ఇవ్వడంతో వాళ్ళ కళ్ళు ఏమయ్యాట, తెరవబడ్డాయి. ఈ తర్వాత మరి చూడండి, అంతటి ఆయన వారికి అదృశ్యమాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకునేది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా ఆ 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి చీమోనుకును కనబడినని చెప్పుకొనిచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరిచుట వలన తమకు ఎలాగ తెలియబడినో అది తెలియజేసిరి. దేవుని వారికి మహిమ కలుగును గాక. అంటే తిరిగి లేస్తానన్న ఆయన తిరిగి లేచాడు. అంటే ఇది తెలియడానికి ఎంత టైం పట్టింది అనమాట వాళ్ళకి. మనకి తెలుసు, కానీ అది చెప్పడం మా వల్ల కాదు. చెప్పాలంటే భయం, చెప్పాలంటే బెదురు. ఎందుకంటే చంపేస్తున్నారు కదా, బయట వేసేస్తున్నారు కదా పేడ కల్లాపులు. ఎవరి మీద? రోడ్డు మీద వేసేవారు ఇప్పుడు ఎక్కడ వేస్తారట, ముఖాల మీద వేస్తున్నారట. అంటే ఇప్పుడు ముఖాల మీద వేస్తున్నారు కనుక ఇంకా మనం వెళ్ళి చెప్పలేము, మనకు భయం. అవును, భయమే. కానీ దేవుడన్న మాట ఏంటంటే, నా రాకడ సమీపముగా మీరు భయపడకండి, మీరు చేయవలసిన పని చేయండి. అలాగని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో గేటు కొట్టే గేట్లో మీరు పత్రాలు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఇదంతా స్వాత ప్రకటించుకు వెళ్లే సమయంలో ఏ ఇంటి గుమ్మం దగ్గర కూడా మీరు ఏ పత్రిక కూడా పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మీ మనస్సు దేవుని చిత్తానుసారంగా చేయడం ముందుకు వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఎవరిని ఆకర్షించాలో, ఎవరిని దేవుళ్ళలోనికి తీసుకురావాలో ఆయన తెలుసు కాబట్టి వాళ్ళకి నీ మాట వినిపిస్తాడు. సువార్త అంటే ఇంతే. మనం వెళ్ళి తలుపు కొట్టి రండి 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 మీరు నమ్ముకున్న రాయిలు రప్పలు కాదు. మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. సజీవుడు ఇంతే. ఈయన గురించి నువ్వు చెప్పాలి. ఈయన నమ్ముకుంటేనే మనకి పాపం క్షమాపణ, అంతే చాలు. ఈ మాట వాళ్ళ హృదయాన్ని ఎప్పటికైనా కదిలింపు చేస్తుంది. మరి చెప్పవలసిన సువార్త ఏంటంటే ఆయన శిలువ త్యాగం, మరణం, అలాగే సమాధి చేయబడడం, అలాగే తిరిగి పునరుద్ధానమును అనేక మందికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. ప్రేమ దేవుడు అది ఒక్కరోజు కాదు, ఈస్టర్ రోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు అవకాశం ఎక్కడ కుదిరితే అక్కడ ఎవరికి ఆ మాట చెబితే వారు వింటారన్న జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఆ మాటలు మరుగు చేయకుండా చెప్పడం, ఆత్మలను దేవుని వైపుకి
నడిపించడమే మన చచ్చేంత వరకు మనకు దేవుడిచ్చిన పని. ఆ పని చేయడంలో మీరు జ్ఞానవంతులుగా ఉండాలి. ఆ పని చేయడంలో మీరు ప్రార్థన సిద్ధపాటు కలిగి జీవించాలి. అటు జీవితాలు మీరు అందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మాటలు ముగిస్తున్న తల్ల వచ్చి ప్రార్థించారు. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. దేవా, ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాతో మాట్లాడే విధానం బట్టి వందనములు. ఈరోజు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచిన రోజు పునరుద్ధానుడై అందరికీ కూడా తండ్రి ఆ పునరుద్ధాన బలమును తండ్రి నాయన ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఎత్తబడిన వాక్యం దుష్టుడు ఎదుగుపోకుండా హృదయమని పలక మీద భద్రం చేసుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఉన్న ప్రతి మాట కూడా తండ్రి తండ్రి హృదయాల్లో తండ్రి భద్రం చేసుకుని వాటి ప్రకారం జీవిస్తూ తండ్రి నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చేంత వరకు కూడా తండ్రి నాయన మా ప్రాణం పోయేంత వరకు ఈ పనిలో గొప్ప కొనుంది కొనసాగిన భాగ్యం అందరికీ కూడా దయచి మా కొరకు త్వరలో రాడై ఉన్నా యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన మనం అడిగి వేడుకొని నాము తండ్రి.